ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఆమేన్. అవును, ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దృష్టి ఎదుట మనలను మనము తగ్గించుకుంటే చాలు. ఆయన మనలను చిన్నచూపు చూసేవాడు కాదు, తప్పకుండా హెచ్చించేవాడై ఉన్నాడు, గొప్ప చేయవాడై ఉన్నాడు. హెచ్చింపును గొప్పతనమును ప్రభువు వలనే కలుగుతుంది. కనుక దేవుని దృష్టిలో మనలను మనము తగ్గించుకుందాం. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, మన దృష్టికి చాలా నేను తగ్గించుకున్నాను, నన్ను నేను చాలా సర్ది చెప్పుకోగలుగుతున్నాను, నాలో ఎక్కడ కూడా గర్వం కనబడటం లేదు, నేను చాలా తగ్గించుకున్నాను అన్నట్లుగా అనిపిస్తుంది మన దృష్టికి. కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామో వాక్యంతో సరిచూసుకోవాలి. దేవుడు దేని గురించి తగ్గించుకోమంటున్నాడో, ఏ సందర్భంలో మనము తగ్గించుకోవాలో, ఎక్కడ మనము మౌనముగా ఉండాలో అది మనము నేర్చుకోగలిగితే నిజముగా దేవుని వలన మనము హెచ్చింపు పొందుతాము, ఆయన చేత మనము ఘనపరచబడతాము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదను. అవును, మనలను మనము ఘనపరుచుకుంటూ మనలను హెచ్చించుకుంటూ ఉంటే ఏమాత్రము దేవునికి ఘనత కలగదు. కానీ మనము తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చిస్తే దేవుడు ఆయనను ఘనపరిచిన మనలను ఉన్నతముగా హెచ్చించగలడు. అట్టి విశ్వాసముతో అట్టి కృపలో మనము నిలిచియుందుముగాక. హెచ్చింపును కోరి తగ్గించుకోవటం కాదు, కానీ మనలను మనము ఎల్లప్పుడూ దేవుని ఎదుట తగ్గించుకొని వినయ విధేయతతో దీన మనస్సు కలిగిన వారమై, తగ్గింపు హృదయము గలవారమై కనబడుదుముగాక. దేవుని వలన కలుగు మెప్పు మహిమ ఘనత పొందుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్య. నాలో మాలో ఎలాంటి గర్వమైన మమ్ములను మేము హెచ్చించుకునే అనుభవాలైనా ఉండటానికి వీల్లేదయ్యా. మమ్ములను మేము తగ్గించుకుంటూ మీ దృష్టి ఎదుట మీ ఎదుట మేము తగ్గించుకొని మిమ్ములను హెచ్చించే కృప భాగ్యము మేము ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. తెలియకుండానే మాలో గర్వము అహంభావము పనిచేస్తుంటే దయతో క్షమించండి, కనికరించండి నాన్న. దీన మనసు అనే వస్త్రము గలవారమై మేము ఉండటానికి కృప దయచేయండి అయ్యా. మా యొక్క గర్వము, మా యొక్క హెచ్చింపు అది దేనికి పనికిరాదని నాయన మీ లేఖనాధారముగా నేర్చుకుంటున్నాం. మీ కృప చూపమని వేడుకుంటున్నామయ్యా. నీ పిల్లలు దేని నిమిత్తము నాయన గాయపడి ఉన్నారు, దీన మనసు కలిగి ఉన్నారు, తగ్గించుకొని ఉన్నారు, మీ దృష్టి ఎదుట తగ్గించుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఘనపరచండి అయ్యా. మీరు హెచ్చించండి, దీవించండి, ఫలింపచేయండి, కృప చూపండి నాన్న. చేయి విడవద్దు నాన్న, కనికరించండి. దీనుల ఎడల విధేయుల ఎడల మీ కృప చూపే దేవుడవయ్యా. దీనులను దరిద్రులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి రాజులతోనూ అధికారులతోనూ సింహాసనమునందు కూర్చుండబెట్టుటకు నీవు మాత్రమే సమర్థుడవయ్యా. మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు దీన మనసు కలిగి మీ ఎదుట ప్రవర్తిస్తున్నారో నిశ్చయముగా వారి ఉన్నత దశ మేము చూచుదముగాక. వారు ఉన్నతముగా ఆశీర్వదించబడుట మేము చూసి మీ నామాన్ని మహిమపరిచే కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఘనపరచండి, కృప చూపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని మనలను మనం ప్రభు దృష్టి ఎదుట తగ్గించుకుందాము. మెప్పు ఘనత దేవుని వలన పొందుదుముగాక, పొందుటకు అర్హులుగా మార్చబడుదుముగాక. తప్పకుండా వాగ్దానాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండండి. ఇప్పటికే ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న మిమ్ములను బట్టి నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు చేసిన దానికి నా దేవుడు నూరంతల ప్రతిఫలము మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.